విశాఖ నగర ప్రజలకు సంతృప్తికరమైన సేవలు అందించామని విశాఖ నగర మేయర్ గొలగాని హరివెంకట్ కుమార్ తెలిపారు. రాబోయే కొత్త సంవత్సరంలో కూడా ప్రజల మన్ననలు పొందే విధంగా పాలన అందిస్తామని తెలిపారు. 2024-25 సంవత్సరంలో జీవీఎంసీ పరిధిలో 180.21 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన 813 పనులకు గాను 18.19 కోట్లతో 197 పనులు పూర్తి చేసినట్లు తెలిపారు. అమృత్ 2.0 పథకం కింద 4 ప్రాజెక్టులు పూర్తి చేసినట్లు తెలిపారు. అలాగే ప్రజారోగ్యం, పట్టణ సామాజిక అభివృద్ధి విభాగం, పట్టణ ప్రణాళిక విభాగం, ఆర్థిక విభాగాల్లో సాధించిన ప్రగతిని వివరించారు. అనంతరం ప్లాస్టిక్ నిషేధంపై ప్రతిజ్ఞ చేయించారు. విశాఖ నగర ప్రజల సహకారంతో జీవీఎంసీ యంత్రాంగం కృషితో స్వచ్ఛ సర్వేక్షణలో మనము 2023-24లో కూడా 4th ర్యాంకును సాధించుకోగలిగాము. అంతేకాకుండా 3 సార్లు మనం వాటర్ ప్లస్ ధృవీకరణను, అలాగే 5 స్టార్ గార్బేజ్ ఫ్రీ సిటీ రేటింగ్ ను విశాఖ నగరం సొంతం చేసుకోవడం జరిగింది. 2020-24 స్వచ్ఛ సర్వేక్షణలో ప్రజా సహకారంతో దేశంలోనే ప్రథమ పరిశుభ్ర నగర స్థాయిని మనం విశాఖ నగరం దక్కించుకోవడం కూడా జీవీఎంసీ కృషి చేసిందని తెలియజేస్తున్నాము. అలాగే స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా ప్రజల్లో జీవీఎంసీ పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తూ 9.36 లక్షల మెట్రిక్ టన్నుల లెగసీ వ్యర్థాలను రిమీడియేట్ చేసి 33 ఎకరాలు భూమిని పునరుద్ధరించి, అలాగే 2000 మొక్కలను నగర పర్యావరణ దృష్ట్యా నాటడం కూడా జరిగింది. అంతేకాకుండా నగరంలో వార్డుల అభివృద్ధి కొరకు 98 వార్డులో మెరుగైన పారిశుద్ధ్య నిర్వహణ స్థాయిని పెంపొందించుకునేటకు స్వచ్ఛత ఎకో వైజాగ్ అవార్డుల కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అందులో ఉత్తమ సేవలు కనబరిచిన పారిశుద్ధ్య కార్మికులను ప్రోత్సహిస్తూ వారికి రక్షణగా వ్యక్తిగత రక్షణ పరికరాల ఉపయోగం, నిర్వహణకు మార్గదర్శకాలతో కూడిన ఒక హ్యాండ్ బుక్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఇటీవల విజయవాడలో జరిగిన వరద ముంపు ప్రాంతాల్లో మన కమిషనర్ గారు, అలాగే సిఎంహెచ్ఓ గారు, సహాయ వైద్యాధికారులు, శానిటేషన్ ఇన్స్పెక్టర్స్, అలాగే వార్డు శానిటేషన్ కార్యదర్శులు, 1500 మంది పారిశుద్ధ్య కార్మికులు, వీరందరూ కూడా అక్కడ విజయవాడలో సేవలు అందించారు. వాళ్ళ సేవలను గుర్తిస్తూ కూడా ప్రభుత్వము వాళ్ళకి 2 జతల బట్టలు కూడా ఇవ్వడం జరిగింది.